వికారాబాద్ జిల్లాలో భూమి కంపించింది. పరిగి మండలం పరిధిలో భూకంపం వచ్చింది. బసిరెడ్డిపల్లి, రంగాపూర్, న్యామత్ నగర్ లో ప్రకంపనలు వచ్చాయి. తెల్లవారుజామున 4 గంటల సమయంలో 3 సెకండ్ల పాటు భూమి కంపించింది. ప్రకంపనలు గుర్తించిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఇళ్ల వదిలి బయటకు పరుగులు తీశారు. ఇక బయట జోరు వాన కురుస్తున్న ఇళ్లలోకి వెళ్లలేదు. వికారాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ ఇవాళ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇక ఈ నేపథ్యంలో భూకంపం రావడంతో ప్రజల్లో ఆందోళన పెరిగిపోతుంది. వానల్లో తడవలేక, ఇళ్లలో ఉండలేక ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. చూసి అందరూ పబ్లిక్ అందరికి అర్థమైపోయింది. ఆ టైంలో అర్థమైంది. చూసి అందరూ పబ్లిక్ అందరికి అర్థమైపోయింది. ఆ టైంలో అర్థమైంది. భూమి కదిలింది. పండుగ ఇప్పుడు కదిలిన గిన్నెలు ఇలా దడుము కింద పడ్డాయి. ఎన్ని గంటలకు? 3:30, 4 గంటల మధ్య 2 సెకండ్లు ఇట్లా కదిలింది భూమి. రాత్రి భూకంపం వచ్చింది. 4 గంటల రాత్రికి లేచినాము. లేస్తే గలగల వంకింది. 2-3 బండలు పడ్డాయి. ఏందబ్బా అని చూసినాం. రాత్రి 3:58 ఇట్లా ఒకటి సప్పుడు వచ్చింది. 2-3 సెకండ్లు భూకంపం వచ్చింది. మళ్ళీ వెళ్ళిపోయింది. అంటే భూకంపమే అనుకున్నారా? ఎట్లా? మేము ఏదో ఒకటి యాక్సిడెంట్ అయిందా ఏంది, మెయిన్ రోడ్ మీద ఉన్నాం కాబట్టి యాక్సిడెంట్ అనుకున్నాం. కానీ బయటికి వెళ్ళి చూస్తే భూకంపం వచ్చింది. మొత్తం కదిలింది. భూమి కదిలింది. పండుగ ఇప్పుడు కదిలిన గిన్నెలు ఇలా దడుము కింద పడ్డాయి. ఎన్ని గంటలకు? 3:30, 4 గంటల మధ్య 2 సెకండ్లు ఇట్లా కదిలింది భూమి. రాత్రి భూకంపం వచ్చింది. 4 గంటల రాత్రికి లేచినాము. లేస్తే గలగల వంకింది. 2-3 బండలు పడ్డాయి. ఏందబ్బా